మరి పిచ్చిలేసి పెడుతున్నావు ఆరా ఇవన్నీ డబ్బులు అన్న. నా వల్ల కాదు ఇంకా చాలు. థ్యాంక్ యూ. అంతమంది ఉద్దండులం కాదని చెప్పేసి కల్వకుర్తి టికెట్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? కల్వకుర్తికి మీ అవసరం ఉందా? కల్వకుర్తి అవసరం మీకుందా? 2023 జనవరి నుంచి 24 జనవరి వరకు 9 అంబులెన్స్, 24 నుంచి ఇప్పటి వరకు 3 అంబులెన్స్ కంటిన్యూస్గా నడుస్తుంది. అండ్ ఇంట్రడక్షన్ చెప్పడం మర్చిపోయినా, అన్న ఎన్ఆర్ఐ. మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చిండ్రు మీరు? కొన్ని సంవత్సరాలు ఇండియాలో ఉండాలి అనే దాంతో రావడం జరిగింది. మరి వచ్చి రాజకీయాలు ఎందుకు చేస్తుంటారు మీరు? ఇది ఒక షోక్ లెక్క అయిపోయింది కదా. వచ్చి ఈడ డబ్బులు అక్కడ సంపాదించాలి, ఈడ పెట్టాలి, రాజకీయాలు చేయాలి. ఎలా సంపాదిస్తాడు? ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఒక ఎన్ఆర్ఐ వేరే దేశానికి బతకనికి పోయినోడు డబ్బులు సంపాదిస్తుందంటే ఎలా వస్తాయి ఇవన్నీ? అసలు ఖర్చు పెట్టి 30 కోట్లు ఎట్లా సంపాదించు? ఈసారి కూడా టికెట్ ఇయ్యారు సుంకిరెడ్డికి. ఏంది పరిస్థితి? ఇప్పుడున్న వారికి ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి, నెక్స్ట్ టైం నీకే ఇస్తామని చెప్పేసి. మీకు గాడ్ ఫాదర్ లేడు కదా పొలిటికల్గా. దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కల్వకుర్తి మీద. 30 కోట్ల ఎన్ని అనే దానికన్నా ఎక్కడియా పైసలు? సొంత డబ్బు, బ్లాక్ మనీ కాదు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఇండియాలో ఎటువంటి బిజినెస్లు లేవు. డబ్బులు పంచాలి, ఆ డబ్బులు పంచితేనే మీకు ఓట్లు పడతాయి. పంచుతారా? అంటే ఎలక్షన్ ఎలా చేయాలో 100% అలా చేస్తాం. కేవలం ఒక ఎమ్మెల్యే కావడం కోసం, లేకపోతే ఒక మంచి హోదా కోసం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఇదంతా చేస్తున్నాను నేను. అదే 30 కోట్లు ఖర్చు పెడితే నాకు పొజిషన్ రాదా మీరు అనుకున్నారు? ఎమ్మెల్యే కాలేరు కదా, అది మనం మాట్లాడదాం తర్వాత. లేదు ఎమ్మెల్యే కాదు ఈసారి ఎంపీ ఏమన్నా రాదా అని అంటే అట్లా ఏమన్నా ట్రై చేస్తాను. మీకున్న పర్సనాలిటీకి, మీరు వచ్చిన విధానానికి ఎన్ఆర్ఐలు కాబట్టి మీకు ఎంపీ సూట్ అవుతుందని చెప్పి. రాజకీయాలలో ఏమైందండి అన్న, ఇవాళ ఉన్నమాట రేపు ఉండదు, రేపు ఉన్నమాట ఎల్లుండి ఉండదు. మీకు ఎప్పుడో 2 నెలల కింద ఇచ్చినటువంటి కమిట్మెంట్ మళ్ళీ మీకు టికెట్ ఇస్తామని. అవును, దాని మన టికెట్ ఏది కాంగ్రెస్ పార్టీ. రాఘవేంద్ర రెడ్డి పరిస్థితి ఏంది? ఇప్పుడు చాలా మంది కూడా అంటే ప్యాషనేట్ అయిపోయిందన్న. అంటే చారిటబుల్ ట్రస్ట్ పెడతారు, 2-3 ఏళ్ళు పని చేస్తారు, డబ్బులు ఉంటాయి, డబ్బులు ఖర్చు పెడతారు. అవును, ఇంకాస్త పెట్టాలంటే నాకు ఎమ్మెల్యే కావాలి, లేకపోతే నేను ఎంపీ కావాలి, నేను ఇంకోటి కావాలని అడుగుతారు. ఆ కేటగిరీలోనే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఉండా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది? ఓపెన్గా చెప్పండి, అంటే యాజ్ ఎన్ఆర్ఐగా చెప్పు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలను ఇచ్చింది, ఫెయిల్ అయిపోయింది అక్కడ. ఎగ్జాక్ట్లీ ఫెయిల్ అయిపోయింది. 1 by 1 ఇద్దాం. తులం బంగారం అన్నారు ఇచ్చిండ్రా? చెప్తా. స్కూటీలు అన్నారు ఇచ్చిండ్రా? 4,000 రూపాయల పెన్షన్ అన్నారు ఇచ్చిండ్రా? ఫెయిల్ అయిపోయింది అంటున్నాను నేను. కరెక్టే, పోవాలి కదా, పోయి నమస్తే పెట్టాలి, హలో అనాలి, రోజు కలుస్తుండాలి. ఎవరు చెప్పారు నేను కలవలేదని? అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రీసెంట్ టైమ్స్లో ఎన్నిసార్లు కలిసి చెప్పండి. నమ్మకం ఉన్నదా కల్వకుర్తి ప్రజల మీద? సుంకిరెడ్డికి నమ్మకం ఉన్నదా? సుంకిరెడ్డికి నమ్మకం ఉందా? కల్వకుర్తి ప్రజలకు నా మీద నమ్మకం ఉన్నదా? నేను మీకుందా అని అడుగుతున్నాను. కల్వకుర్తి ప్రజల మీద 100% ఉంది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, టాస్క్ COO. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి బ్రదర్. బాగుండ్రా? అండ్ ఇంట్రడక్షన్ చెప్పడం మర్చిపోయినా, అన్న ఎన్ఆర్ఐ కదా అన్న? ఎన్ఆర్ఐ, రైట్. యా. ఎందుకు వచ్చిరన్నా మళ్ళీ ఇండియాకి? ఎందుకు వచ్చిండ్రు మీరు? సో అగైన్ ఎందుకు ఇండియాకి రావడం అంటే, మొదలు నా కుటుంబ నేపథ్యం చెప్పాలి. సో మాది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి తాలూకా, వెల్దండం మండల్, చౌదరపల్లి గ్రామం. అక్కడ పుట్టినాం మనం. సో అది వచ్చేసి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. సో మాది వ్యవసాయ కుటుంబం. ముళ్ళ చదువుకున్నారు అంటే ఎడ్యుకేషన్ అంతా ఆమన్గల్, ఆ చుట్టుపక్కల ఉన్న ముద్వేన్, చౌదర్పల్లి, మహబూబ్ నగర్, హైదరాబాద్. దాని తర్వాత అందరూ ఒక కెరియర్ కోసం అందరు అమెరికా వెళ్ళాల్సిన అవసరం, అంటే ఆపర్చునిటీ వచ్చింది నాకు. 2004లో నాకు వీసా వస్తే 2005 నాది మాస్టర్స్ అవుతుండే, అప్పుడు మధ్యలో ఉండే నేను. 2005 జూన్లో నేను US వెళ్ళాను.
మరి ఇక్కడికి వచ్చి రాజకీయాలు రావడం ఎందుకని అడిగారు మీరు, రైట్? ఆ, సో ఆఫ్టర్ 16-17 years I had to come for my family ఉమ్, and then I was into some social activities. అంతకన్నా ముందే నేను ఉమ్, మా తాతగారి పేరు మీద సుంకిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది, సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్. ఉమ్, అది 2013లో ఉమ్, నేను అమెరికాలో ఉన్నప్పుడే ఉమ్, మా తాతగారి 10th యానివర్సరీకి పెట్టడం జరిగింది. దాన్ని అప్పటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఉమ్, ఆ కార్యక్రమం జరిగింది. ఉమ్, ఇది చౌదరిపల్లి గ్రామం. ఇది వచ్చేసి 2 చౌదరిపల్లిలు, మా అమ్మ వాళ్ళది ఒకటి, నాయన వాళ్ళది ఒకటి. ఉమ్, సో నేను పుట్టింది అమ్మ వాళ్ళ ఊరు కల్వకుర్తి సైడ్, ఉమ్, మా నాయన పుట్టింది చౌదరిపల్లి పరిగి సైడు. ఉమ్, సో పెళ్ళి చేసుకొని ఇటు రావడం మా నాయన, ఉమ్, అది జరిగింది. సో మా తాతగారి పేరు మీద అక్కడ ఒక హాస్పిటల్, అంటే ఆయన దాని గుర్తుగా ఉమ్, ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు నా వల్ల అయినాయి చేయడానికి కోసం అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టడం జరిగింది, మెగా బ్లడ్ క్యాంప్స్ అవన్నీ చేయడం జరిగింది. ఉమ్, సో కట్ చేస్తే 2022 ఆ టైంలో నేను ఇండియాకి వచ్చేసి, అంతకన్నా ముందు కరోనా టైంలో కూడా వచ్చిపోవడం, మా నాన్నగారికి కొంచెం ఆరోగ్యంగా ఇది ఉండడం జరిగినాయి. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. సో కొన్ని రోజుల వరకు ఒక 16-17 సంవత్సరాలు అయింది అక్కడ అమెరికాలో. ఒక ఇనిషియల్గా జాబ్గా స్టార్ట్ చేసి తర్వాత బిజినెస్లో వెళ్ళి ఒక ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అన్నీ నేను చేసుకొని కొన్ని సంవత్సరాలు ఇండియాలో ఉండాలి అనే దాంతో రావడం జరిగింది. కుటుంబంతో కూడా ఉండొచ్చు కదా అనే దాంట్లో. రైట్. మరి వచ్చి రాజకీయాలు ఎందుకు చేస్తుంటారు మీరు? రాజకీయాలు కంటే ఇనవే మీరు ఒక పని కోసం వచ్చినా అని చెప్పొచ్చు. నేను రాజకీయాలు చేస్తలేరా కల్వకుర్తిలా? డెఫినెట్గా ఉంది. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు 100% ఉంది, లేదని నేను చెప్పాను. కాకపోతే నా వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్. సెట్ అయితే అంటే ఎన్ఆర్ఐలకు, లేకపోతే మీరు ఒక జాబ్ కోసం అని పోయి వేరే కంట్రీలో పని చేసుకొని, లేకపోతే బిజినెస్లు పెట్టుకొని అక్కడ సెటిల్ అయ్యి ఇక్కడికి వస్తే రాజకీయాలు సెట్ అయితే మీలాంటి వాళ్ళకు? ఇది గుడ్ పాయింట్ క్రాంతి. నాలాంటి వాళ్ళు చాలామంది ఓవర్సీస్లో అంటే ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇండియాకి రావాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, సెట్ అవుతుందా కాదా ప్రజెంట్ పాలిటిక్స్ అంటే, ఇనిషియల్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక డిసిప్లిన్కి అలవాటు పడిపోతాం. ఏ కంట్రీ వెళ్తామో ఆ కంట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులు, మనం ఇక్కడ నుంచో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కదా. కొత్తగా అక్కడ కొన్ని 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు పుట్టి పెరిగిన తర్వాత వేరే కంట్రీకి పోయినాం కెరియర్ బిల్డ్ కోసం. అది అయిన తర్వాత మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు మారుతాయి పరిస్థితులు అనేది. అప్పటిలా ఒకటేలాగా ఉంటాయంటే మారుతాయి. కానీ ఎవ్రీడే ఇట్స్ ఏ న్యూ లెర్నింగ్. ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకొని పోవడమే. సెట్ అయినరా మరి రాజకీయాలకు? సెట్ అయినరా అది రెడ్డి రాఘవేందర్ రెడ్డి? అంటే ఒక అవకాశం వస్తే నేను యాక్టివ్గా చేయగలిగితే చేసినప్పుడు 2023లో మీరు టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిరా లేదా? 100% చేసిండ్రా లేదా? అందరికి తెలిసిందే. చేసిండ్రు. మా కలవకూడదు ఎందుకు రాలేదు అప్పుడు. సెట్ కాలేదు అనుకురా? ఒకటి ఇక్కడ ఒక టికెట్ ఇవ్వడానికి ఒక ప్రతిపాదిక ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న కాంబినేషన్ ఏముంది, బెటర్ వేలో ఎవరున్నారు అంటే మీరు బెటర్ కాదా అనుకోరు? సుంకిరెడ్డి బెటర్ కాదా? ఆబ్వియస్గా పార్టీ దృష్టిలో సుంకిరెడ్డి బెటర్ కాదనే దానికంటే అప్పుడున్న అవకాశంలో ఇంకా బెటర్ క్యాండిడేట్స్ అనే దానికంటే ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పక్క పార్టీలో ఎమ్మెల్సీ ఉండే వారిని మా పార్టీలకు ఆహ్వానించి టికెట్ ఇస్తే ఉమ్మడి జిల్లా మొత్తం మీద తీసుకురాగలుగుతాము. నేను ఒక కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి, అక్కడే పనిచేసిన, అప్పుడే వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది నేను. సో ఆయన ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో వారు 10 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తి. సో ఆ ఉమ్మడి జిల్లాలో మన లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆయన గెలిచిన వ్యక్తి. ఆ కాంటాక్ట్స్ ఉంటాయి, పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అనే దాంట్లో ప్రతి సీటు అప్పుడు గెలవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కి. సో ఎందుకంటే బార్డర్ మెజారిటీ 65, 70, 68, 64, 63 ఆ లెక్కలో ఉంది. ప్రతి సీటు క్యాలిక్యులేట్ చేసుకొని అందరం కలిసి ఒకటి పని చేసేది. అక్కడ ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్న రేవంత్ రెడ్డి కూడా కల్వకుర్తికి ప్రాంతానికి చెందినవాడు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు, పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అధిష్టానం అందరూ కూడా ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి
నాతో పాటు చాలా మంది కొన్ని వందల మంది కార్యకర్తలు నాతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా పని చేసిండ్రా మీరు నిస్వార్థంగా 100%. Efforts అది పెట్టిండ్రా? వాళ్ళను నన్ను అడిగేదానికన్నా బెనిఫిట్ పొందిన వారిని అడగాలి. నేను పని చేసినప్పుడు పోయి మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక ఎక్కడైనా గ్యాదరింగ్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు అనిపించాలి నేను చేస్తున్నా లేదా. రైట్, నేను వాళ్ళని అవుట్ ఆఫ్ ద అడిగితే- బాక్స్ ఇవన్నీ పక్కన పెడతా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎన్ఆర్ఐలకు లేకపోతే అక్కడ డబ్బులు సంపాదించి బిజినెస్ చేసి అంటే ఇదొక షోక్ లెక్క అయిపోయింది కదన్న. వచ్చి ఈడ డబ్బులు అక్కడ సంపాదించాలి, ఈడ పెట్టాలి, రాజకీయాలు చేయాలి. అందులో మీరు కూడా ఉన్నారు అని నేనంట. అనుకోవడంలో తప్పలేదు. ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితులలో ఒక ఎన్ఆర్ఐ డబ్బులు సంపాదించుకొని వస్తుండు అనేది మనం వర్షన్ తీసుకుందాం. ఎన్ఆర్ఐ డబ్బులు సంపాదించాలంటే ఎలా సంపాదిస్తాడు? ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఒక ఎన్ఆర్ఐ వేరే దేశానికి బతకనికి పోయినోడు డబ్బులు సంపాదిస్తుండంటే ఎలా వస్తాయి వానికి డబ్బు? కష్టపడాలి ఆబ్వియస్గా కదా. అవు. సో ప్రతి ఎన్ఆర్ఐ కష్టపడే కదా వాడు ఒక స్టేజ్కి వస్తాడు. అవు. స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండొచ్చు, సామాజిక సేవ, సోషల్ చారిటీ చేద్దామనొచ్చు, లేదా కొన్ని రోజులు మన ఇండియాలో ఉన్న కుటుంబ నేపథ్యంలో కుటుంబంతోని గడిపి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. అంటే ప్యాషన్ అయిపోయింది అనే దానికి నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఒక కమిట్మెంట్. ఓకే, సో నువ్వు ఎంత సీరియస్గా పని చేస్తున్నావు? నువ్వు అందరూ వస్తారు. మీరు అడిగిన క్వశ్చన్లో అందరూ అలా లేరు అని నేను చెప్పాను. కొంతమంది రావచ్చు, అరే ఇది నాకు సెట్ అయితే లేదురా పోయిడా అని చెప్పి మళ్ళీ వాపస్ కూడా పోవచ్చు. మరి మీరు ఎందుకు పోలే? మరి టికెట్ రాకపోయినా కూడా చెప్పే కదా, నేను కల్వకుర్తి కోసం 18 నుంచి 20 సంవత్సరాలు పనిచేయనీకి వచ్చిన. డే 1 అదే చెప్పిన, ఇవాళ అదే చెప్తున్నా, రేపు అదే చెప్తా. ఇక పక్క పని ఈ కలవకుర్తను వదిలిపెట్టేది లేదు. ఇక నో సెకండ్ థాట్స్. మిమ్మల్ని ఎప్పుడైతే మీకు టికెట్ రిజెక్ట్ అయ్యిందో, అంటే టికెట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చినాయి కదా ఆ రోజు. అన్ని పార్టీలకు సంబంధించి వ్యక్తులు సంప్రదింపులు జరిగిన మాట వాస్తవం. కానీ అప్పటికి నేను బీజేపీ ఆల్సో కోర్స్ ఎందుకు పోలే మరి? పోలేదు నేను. ఎందుకంటే అంటే చెప్తా అది కూడా. సో మా కుటుంబ నేపథ్యం మా నాన్నగారు మొదలుకొని కల్వకుర్తిలో అప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో పెద్ద నాయకులు, బట్టు రుక్మారెడ్డి గారు, అలానే జైపాల్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారు కూడా. సో వీళ్ళందరి అసోసియేషన్గా మా నాయన ఒక కార్యకర్తగా ఉండే అప్పుడు. సో మా పార్టీలో ఆబ్వియస్గా కాంగ్రెస్ దాని గురించి వస్తే అదే భావజాలంతో ఉంది. సో నేను కూడా శిశు మందిర్ పోయినా, నేను కూడా చదువుకున్నా. సో ఐ రెస్పెక్ట్ మై థింగ్, దాన్ని రెస్పెక్ట్ చేస్తాను నేను. ఈసారి కూడా టికెట్ ఇయ్యరు, ఏంది పరిస్థితి? ఇవ్వకపోతే నేను అడుగుతున్నా, ఈసారి కూడా టికెట్ ఇయ్యరు సుంకిరెడ్డికి, ఏంది పరిస్థితి? ఒకసారి మొదటిసారి అప్పుడే వచ్చినాం 2023లో పార్టీ అవసరానికి తగ్గట్టు అందరి మాట విన్నాం. అప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో నన్ను ఒప్పించారో ఈసారి కూడా వాళ్ళు అప్పుడు ఏం అష్యూర్ చేసిర్రు అనేది కూడా వాళ్ళని ఏం అష్యూర్ చేసిర్రు మరి? వాళ్ళే చెప్పరాదు ఏం చేసిర్రు? ఇప్పుడు ఉన్న వారికి ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి, నెక్స్ట్ టైం నీకే ఇస్తామని చెప్పి అష్యూర్ చేసిర్రు. పార్టీకి పని చేసుకుంటూ చేస్తున్నా, ఈసారి అవకాశం వస్తుంది 100% చేస్తున్నా. నాకు ఒక డిలిమిటేషన్ కూడా అయ్యేది ఉంది, మోర్ క్లారిటీ ఇంకొచ్చేది ఉంది. ఉమెన్ బిల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఏమైతుంది, ఎన్ని కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి, ఏవి రిజర్వేషన్లలో వెళ్తున్నాయి, వీటన్నిటిని బట్టి జనరల్ గా వచ్చేసి జనరల్ స్థానం వచ్చి కల్వకుర్తి వస్తే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఈసారి టికెట్ వస్తుంది పక్కా. ఇక అంటే మీకు గాడ్ ఫాదర్ లేరు కదా పొలిటికల్గా? నాకు గాడ్ ఫాదర్ అంటే మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో అప్పుడున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు ఏఐసిసి సెక్రటరీ గారు వంశేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అప్పుడు ఆయనకు పనిచేసినాం మేము. నేను యుఎస్లో ఉండి కూడా వచ్చి 2018లో ఐ వాజ్ హియర్ ఫర్ 1 month వచ్చి మా ఊర్లో ఉండి మా చౌదరిపల్లి నుండి అక్కడ ఉన్న నా వరకు అయినంత వరకు నేను ఆ రోజు పనిచేయడం. అంతమంది ఉద్దండులం కాదని చెప్పేసి కల్వకుర్తి టికెట్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. నాకే ఎందుకు ఇవ్వాలి అంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో
సో నేను చేసే పని టువర్డ్స్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, సో ఇవన్నీ కూడా ఒక ప్రామాణికగా తీసుకోమని చెప్తున్నాను. అండ్ నా కమిట్మెంట్ మొట్టమొదట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నా ఉద్దేశం అంటే ఒక క్లారిటీ ఆఫ్ మైండ్, అంటే నాకు ఒక క్లారిటీ ఉంది వై ఐ నీడ్ కల్వకుర్తి అనేది. సో నేను దానికి పనిచేస్తున్నా. కొన్ని వేల మందిని నాలాంటి వాళ్ళని తయారు చేయాలి. కల్వకుర్తికి మీ అవసరం ఉందా, కల్వకుర్తి అవసరం మీకుందా? వెరీ గుడ్ క్వశ్చన్. అది 2 విధాలుగా తీసుకోవచ్చు. కల్వకుర్తి అవసరము, నా అవసరం కల్వకుర్తికి ఉందా అంటే, ఇప్పుడు 4 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు కొన్ని చెప్తాను. నేను చేసే పనులు 9 అంబులెన్సులు పెట్టాను నేను. 9. సో ఇప్పుడు 2023 జనవరి నుంచి 24 జనవరి వరకు 9 అంబులెన్స్, 24 నుంచి ఇప్పటి వరకు 3 అంబులెన్సులు కంటిన్యూస్గా నడుస్తున్నాయి. 7,000 పైచీలకు మంది బెనిఫిట్ అయ్యారు కల్వకుర్తి ఆసుపత్రి నుంచి. 9 అంబులెన్స్లు అంటే 7,000 మంది, 7,000 కుటుంబాల ఎమర్జెన్సీలో నేను అంటే నేను చేసిన అవసరం ఉంది కదా. అలా కాకుండా ఇప్పటి వరకు 700 నుంచి 800 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కల్వకుర్తికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తుక్కుగూడ నుంచి కల్వకుర్తి బస్ స్టాండ్ నుంచి బస్సులు వస్తున్నాయి ఇవాళ. మా చౌదరిపల్లి నుంచి బస్సు వస్తుంది ఇవాళ. పక్కన తలకొండపల్లి మండల్ నుంచి బస్సు వస్తుంది. 4 నుంచి 5 బస్సులు వస్తున్నాయి. నా కోరిక ఏంటి, ఇంకా కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అంటే మీరు అవసరం ఉంది కదా. అలా కాకుండా ఇప్పటి వరకు 5 మెగా క్యాంపులు, ఐ క్యాంపులు పెట్టాం మేము క్యాటరాక్ట్ సర్జరీ కోసం. అంటే కంటి శుక్లాలది ప్రతి మండల్కి ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాం. వెల్దండలో దాదాపు ఒక్కొక్క క్యాంప్కి నాకు 30 నుంచి 50 లక్షల మధ్యలో, సైజుని బట్టి, అటెండ్ అయిన దాన్ని బట్టి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మేము ఇచ్చేదాన్ని బట్టి నాకు ఖర్చు అవుతుంది. మరి ఎట్లా మరి పెట్టుకోవడం సొంత మనీ, సొంతమే 100% రైట్. సొంత మనీ అంటే దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కల్వకుర్తి మీద. 30 కోట్ల ఎన్ని ఎక్కడియా పైసలు? సొంత డబ్బు, బ్లాక్ మనీ కాదు. నాకేమైనా దందా బ్లాక్ ఉంటే బ్లాక్ మనీ ఉంటుంది. నాకు సుంకిరెడ్డి దగ్గర బ్లాక్ మనీ లేదా నేను అడుగుతున్నా. సుంకిరెడ్డి దగ్గర బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? క్వశ్చన్. బ్లాక్ మనీ ఏం పనులు చేస్తే బ్లాక్ మనీ వస్తుంది? ఇప్పుడు ఎక్సెస్ అయిన డబ్బు, లేకపోతే టేబుల్ కింది నుంచి తీసుకున్న డబ్బు, ఓకే, బ్లాక్ మనీ కదా నా ఉద్దేశంలో. సో టేబుల్ కింద నుంచి తీసుకునే అవకాశం నాకు ఇండియాలో నేను లేను. నా జర్నీ స్టార్ట్ అయిందంటే అమెరికా. రియల్ ఎస్టేట్ దందా ఏమన్నా ఉందా? జీరో రియల్ ఎస్టేట్, అసలే జీరో రియల్ ఎస్టేట్ చేయడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఇండియాలో ఎటువంటి బిజినెస్లు లేవు, ఎటువంటి బిజినెస్ చేయడు, లేవు కూడా. అంత వైట్ మనీ 30 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. అయితే వైట్ మనీ 30 కోట్లు అంటే ఆబ్వియస్ గా నా మనీయే కదా. బ్లాక్ మనీ అంటే ఎవరైనా సరే, నేను చేసే ఫౌండేషన్ వర్క్లల్లో ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు రూపాయి తీసుకోలే నేను, సింగిల్ రూపీ. యాజ్ అండ్ టుడే అవసరం వచ్చినాడు అడుగుతానేమో. దేవుడు ఇచ్చిన దాంతో పనిచేస్తున్నా, కష్టపడిన దాంతో నాకు వచ్చినాయి. నేను అమెరికాలో సంపాదించుకున్న దాంట్లో కొన్ని కంపెనీస్కి అమ్మేసిన, కొన్ని కంపెనీస్లో నుంచి వచ్చిన డబ్బు ఉంది, కొన్ని కంపెనీస్లో రీఇన్వెస్ట్ చేసిన, కొన్ని కంపెనీలలో డబ్బు పోయింది. ఓకే, ఐఎమ్ గుడ్. వస్తుందా ఇప్పుడు? ఇన్కమ్ ఉందా మరి? సరిపోతుంది. కల్వకుర్తి ప్రజలకు సేవ చేసేంత ఇన్కమ్ ఉంది. అంటే నా స్థాయిలో, వాట్ ఐ మీన్ టు సే, డే టు డే ఆపరేషన్స్ రన్ చేయడానికి, కార్యక్రమాలు చేయడానికి, నేను చేసే పనులు చేయడానికి ఉంది. లేనాడు నేను ఎలాగో చేయలేను. మీరు అంటే లాస్ట్ టైం ఎలక్షన్లు చూసిండ్రు, అంటే మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు, ఎందుకంటే మీరు కంటెస్ట్ చేయలేదు కాబట్టి. ఇన్వాల్వ్ అయితే కనుక అంటే ఈ ఓపెన్ అందరికి తెలిసింది, డబ్బు పంచాలి, మందు పంచాలి, బీర్లు తాగేటోళ్ళకి బీర్లు పంచాలి, బిర్యానీ తింటోళ్ళకి బిర్యానీలు వేయాలి, చీరలు పెట్టాలి, సారెలు పెట్టాలి, ఇంకేమైనా ఉంటే ఇంకోటి కూడా చేయాల్సి వస్తుంది. కొంతమంది చికెన్లు కొట్టిస్తారు, కిలో చికెన్ కొట్టిస్తారు వాటర్ కింద అని. అవును, ఫుడ్ పెట్టాలి, అన్ని చేయాలి, అన్ని రకాలు చేయాలి. మరి ప్రిపేర్గా ఉన్నారా మరి? ఇప్పుడు ఒక మంచి చేయాలి అనుకో, ప్రజలు అదే కోరుకుంటారు. అంటే ఒక పెద్ద స్థాయిలో మంచి జరగాలి అంటే తప్పకుండా అలానే చేస్తాం. రెగ్యులర్గా ఇప్పుడు జరిగే డబ్బులు కూడా పంచుతారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ప్రజల్ని అది కోరుకుంటారా? నా దగ్గర నుంచి, నాలాంటి వ్యక్తి, పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు కావాలి అనుకున్నారు అనుకో, వాళ్ళు, నేను ఒకటే అడుగుతున్నా ప్రజలని,
రేపు పొద్దుగాల అవకాశం వచ్చినప్పుడు నాతో పాటు అందరు అభ్యర్థులు ఉంటారు, వారు ఎవరైనా ఉండొచ్చు. చేయమంటున్నా వాళ్ళను కల్వకుర్తి ప్రజానికానికి కోరేది ఒకటే, యువతకు కోరేది ఒకటే. డబ్బులు పంచాలి, ఆ డబ్బులు పంచితేనే మీకు ఓట్లు పడతాయి, పంచుతారా అన్న స్ట్రేట్ క్వశ్చన్. వాళ్ళు అదే అడిగి నిజంగా వాళ్ళకి అదే కావాలా అంటే ఎలక్షన్ ఎలా చేయాలో 100% అలా ఉందా? ఆ నాలెడ్జ్ ఉందా మీకు? 100% చేస్తారా? డబ్బులు కూడా పంచుతారు. నేనేమంటున్నా, ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే ఒక పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా అవసరమవుతుందో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక క్యాండిడేట్కి అవసరమయ్యే విధంగా ఎలా చెయ్యాలో అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్, మీరు 30 కోట్లు ఖర్చు పెట్టారు, ఎస్ యాక్సెప్ట్ చేసిండ్రు అన్న. మామూలుగా జనరల్గా అంటే ఇక అంత పక్కన పెడితే ఇంట్లో అయితే తిడతారు కదా, అవసరమా 30 కోట్ల రూపాయలు, ఇట్లా కష్టపడిన సొమ్ము ఆడ మనం ఏమన్నా కాని దేశంలో పోయి సంపాదించుకొచ్చుకున్న సొమ్ము అంత ఖర్చు పెడుతున్నాం, భూమిలో జాలు ఉంటే పిల్లలకు ఉంటాయి కదా అని అంటారు కదా ఇంట్లో వాళ్ళు. 100% అన్నారా? ఎందుకు అన్నారు? ఎవరింట్లో అయినా ఒక పొలిటికల్గా కానీ ఏదైనా ఒక తెలియని దాని గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకైనా, ఇంట్లో ఉన్న సోదరులు ఎవరున్నా, ఇంట్లో ఉన్న వైఫ్ ఉన్నా ఆబ్వియస్గా ఒక కాషన్ చేస్తారు. అంటే అది ఎందుకు, మంచి లైఫ్ ఉంది కదా అమెరికా, అన్నీ వదులుకొని ఇండియాకి వచ్చేసి ఉన్న డబ్బును ఖర్చు పెట్టడము ఎందుకు, ఇది అవసరమా అనేది ఉంది. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో చాలా ఇవన్నీ కుటుంబము నా 2 పిల్లలతోని నేను అమెరికా నుంచి 2021 వచ్చేసిన నేను. అంటే అందరం మూవ్ అయిపోయినాం ఇండియాకి. ఇప్పుడు ఆడ ఎవరు లేరు, ఎవ్వరు లేరు, పిల్లలు ఇన్నే చదువుతారు. ఈ యుఎస్ నా పిల్లలు ఆడ పుట్టిర్రు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, దే హ్యావ్ ఏ రైట్ టు చూస్ దేర్ కంట్రీ. 18 years తర్వాత ఇక్కడ ఉంటారో అక్కడ అవుతారో వాళ్ళ ఇష్టం. సో ఇప్పటికైతే వాళ్ళు 7th class 5th class ఇక్కడే చదువుతున్నారు. సో మూవ్ అయినాం. ఇనిషియల్గా అమ్మ వాళ్ళు అందరూ కూడా, పేరెంట్స్ ఎవరు ఉన్నా కూడా నాన్న టెన్షన్ పడతారు పాపం వాళ్ళు. వీడు ఏం లేనివాడు ఇక్కడ ఊర్లో నుంచి కష్టపడి చదువుకొని అమెరికాలో సంపాదించుకున్న సొమ్ముని ఖర్చు చేస్తుంటే ఎవరైనా ఒప్పరు కదా, ఒప్పుతారా? ఎవరు కూడా ఆబ్వియస్గా వాళ్ళు అంటారు. కానీ చేసే పని నిజంగా అందులో ఒక పడుతుందా అని వాళ్ళకు కూడా అనలైజ్, అంటే వాళ్ళకు కూడా తెలిసిన రోజు ఓపెన్ గా మాట్లాడితే గోడ గుట్టిన సొమ్ము ఇట్లా సేవ చేసుకుంటా ప్రజలకు ఇచ్చినటువంటి సొమ్ము మళ్ళీ తిరిగి రాదు. అది క్లారిటీ ఉందా మీకు? ఉంది. 30 కోట్లు ఖర్చు పెట్టిరు కదా, మళ్ళీ మీకు ఎట్లా వస్తుంది అనుకుంటారు మీరు? రిటర్న్ ఎందుకు వస్తుంది? సో నేను చేసేది పనిలో నేను రేపు పొద్దుగాల నాకు ఒక అవకాశం కింద వాళ్ళు ఇంకా చేయడానికి వస్తే, పెద్ద స్కేల్లో చేసే అవకాశం వస్తే ఆ రోజు ఆదరించమని నేను. కేవలం ఒక ఎమ్మెల్యే కావడం కోసం, లేకపోతే ఒక మంచి హోదా కోసం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఇదంతా చేస్తున్నాను నేను అంటే మీరేమంటారు దానికి? వెరీ గుడ్ క్వశ్చన్ క్రాంతి బ్రదర్. అదే 30 కోట్లు ఖర్చు పెడితే నాకు పొజిషన్ రాదా మీరు అనుకున్నట్టు? ఎమ్మెల్యే కాలేరు కదా, ఏదో ఒక పొజిషన్. వై అంటే ఎమ్మెల్యే ఎలక్టెడ్ బై పీపుల్, అది మనం మాట్లాడదాం తర్వాత వై ఎమ్మెల్యే అనేది. బట్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఓన్లీ పొజిషన్, నాకు పొజిషనే కావాలనుకుంటే ఈ ఏదైతే మనీ నేను ఇక్కడ ఖర్చు చేసినో కార్యక్రమాలకి, అది నేను చేసుకుంటే నాకు రాదా? నీకు తెలిసి డెఫినెట్గా వస్తుంది కదా. వై ఐఎమ్ వర్కింగ్ ఇన్ కల్వకుర్తి, వై నాట్ ఇన్ సమ్ అదర్ కాన్స్టిట్యున్సీ? బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. సో ఐ హావ్ సీన్ మై చైల్డ్హుడ్, అంటే నేను అక్కడ చూసిన వాతావరణం నాకు తెలుసు. ఆ చుట్టుపక్కల నేను ఫీల్ అయినాయి కొన్ని, ఇంకా ఈ బెటర్మెంట్గా ఏమైనా చెయ్యొచ్చా అనే దాంట్లో నేను వర్క్ చేస్తున్నా. నేనేం చెప్పాను ఇంతకుముందుకు, బస్సులు కల్వకుర్తికి వస్తున్నాయి అబ్బా, 70 ఏళ్ళ కల్వకుర్తి బస్సు జాబ్ చేయడానికి రాలే. అప్పుడున్న పరిస్థితులు లేవు, కంపెనీలు లేవు, అన్నీ లేవు. ఇప్పుడున్న వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ట్రై చేసిరా? చేస్తే మంచిదే, కానీ నేను చేసి దాన్ని ప్రూవ్ చేస్తే వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడింది. చౌదరిపల్లిలో ఇవాళ మా ఊర్లో 30 మంది, అంటే వై ఐఎమ్ టేకింగ్ మై విలేజ్ అంటే చెప్తున్నా, బెనిఫిటెడ్ పీపుల్ 30 members హూ ఎవర్ గోయింగ్ టు ద జాబ్, దే ఆర్ గెటింగ్ 15,000 to 20,000, 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది వాళ్ళు చేసే ఓటీని బట్టి, మిగతా బట్టి, బెనిఫిట్స్ని బట్టి. సో 30 మంది ఇంటూ నువ్వు 20,000 వేసుకో. మా ఊరికి ఇవాళ ఎంతమంది, 30 మంది ఇంటూ 20,000 వేసుకుంటే ఎంత? 6 లక్షలు, అంతేనా? నెలకు 6 లక్షల ఇన్కమ్ మా ఊరికి వస్తుంది. ఏడ ఖర్చు పెడతారా మనీ వాళ్ళు 6 లక్షలు తెచ్చి? అట్లా కల్వకుర్తిలో 502 మంది ఇలా
జాబ్లలో ఉన్నారు ఒక కంపెనీలో, ఇంకో మిగతా కంపెనీలలో 150-200 మంది ఉన్నారు. సో 500 మందికి అయితే తీసుకొచ్చి మళ్ళా కలవకుర్తిని దింపుతున్నారు కదా. సో ఒక్కసారి 20,000 ఇంటూ 500 మందికి కొట్టండి మీరు, ఎంత వస్తుంది? ₹1 కోటి నెలకు. ఏడికి వస్తుంది ఇన్కమ్? ఏడికి వస్తుంది? అది కలవకుర్తికి వస్తుంది. ఆ ₹1 కోటి తెచ్చి ఏడ ఖర్చు పెడుతురు వాళ్ళు? కలవకుర్తినే పెడుతురు. అంటే నేను ₹1 కోటి నెలకు తీసుకొచ్చినప్పుడు 12 కోట్లు 5 ఏళ్లలో 60 కోట్లు అయితే ఏం పొజిషన్ లేకుండా తీసుకొచ్చాం కదా. గివెన్ ఏ ఛాన్స్ పొజిషన్ లో ఉంటే ఇట్లాంటివి కొన్ని వందలు చేయొచ్చు కదా. నేను రైట్. ఇప్పుడు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏమైనా ట్రై చేస్తుండ్రా మీరు? లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదా? నా ఆస్క్ ఒకటే, పార్టీని రిక్వెస్ట్ చేసేది ఎమ్మెల్యే టికెట్కి సంబంధించిన బీఫామ్ గంతే, ఇక అదే ఫైనల్. ఇక లేదు ఎమ్మెల్యే కాదు ఈసారి ఎంపీ ఏమన్నా చూడు రాదా అని అంటే అట్లా ఏమన్నా ట్రై చేస్తారు. సో చెప్పారు, ఎంపీ చెప్పారు కూడా, అది కూడా ఫస్టే చెప్పారు, బిఫోర్ ఐ చూస్ కమింగ్ టు కల్వకుర్తి అడ్వైజ్డ్ పీపుల్, అడ్వైజ్ పార్టీ పెద్దలు కూడా అడ్వైజ్ చేసిరు, యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, మీకున్న పర్సనాలిటీకి మీరు వచ్చిన విధానానికి ఎన్ఆర్ఐలు కాబట్టి మీకు ఎంపీ సూట్ అవుతుందని చెప్పారు. పబ్లిక్ లో తట్టుకోలేరు, పబ్లిక్ ని డే టు డే యాక్టివిటీస్ మీరు చేయలేరు అని చెప్పారు. రోజు ఒక నెత్తి నొప్పి ఉంటుంది, ప్రశాంతమైన లైఫ్ ని స్ట్రెస్ఫుల్ చేసుకోవడం ఎందుకని కూడా వార్న్ చేశారు. బట్ ఐ చూస్ కల్వకుర్తి. ఏదైతే అది అయిందని వచ్చినాం, చేస్తున్నాం. రైట్, తప్పదు. ఒక రోజు నేను అనుకున్న రోజు నా వల్ల కాదు ఇవ్వాలి అనుకున్న రోజు ఇదే ఇట్లా ఒక ఏమంటారు ఒక వీడియో చెప్పేసి మీటింగ్ పెట్టేసేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్తాను. ఆ రోజు నా వల్ల కాదు ఇంకా చాలు, థ్యాంక్ యూ అని చెప్పినాడు చెప్తాను. ఇప్పటి వరకు అయితే నడుస్తుంది. 18 years I promised, 4 years I already completed. సో స్టిల్ 14 to 15 years. అంటే గెలిచినా ఓడిపోయినా మీరు ఈ 18 సంవత్సరాలు కల్వకుర్తికి చేయగలిగే శక్తి నాకు 18, నా ఆలోచన 18 సంవత్సరాలు. చలో మీరు నా డబ్బులు అయిపోయినాయి అనుకో చేసినప్పుడు, నేను ఉండి కూడా ఏం లాభం? హ్యావ్ టు గో అండ్ డూ మై డ్యూటీ కదా, మళ్ళీ చేసుకోవాలి కదా నేను. సరే వచ్చేసారి టికెట్ వచ్చింది, అదృష్టం కొద్ది గెలిచిండ్రు అనుకోండి, కంటిన్యూ ఉంటారా మరి? అదే చెప్పా కదా నేను, నా 20 years I given to the business, 20 years I want to give to the people of కల్వకుర్తి. అక్కడ అంటే నా వరకు నేను సర్వీస్ చేయడానికి ఈ కల్వకుర్తిని చూస్ చేసుకున్న. 20 ఏళ్ళు ఉండాలి, 18 నుంచి 20 ఏళ్ళు. సో ఇనిషియల్లీ ఐ సైడ్ 18. సో అటు ఇటు ఏమన్నా అయితే చెప్పలేము, కానీ 18 మినిమం అయితే 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 14-15 ఏళ్ళు ఉంది అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇస్తే సరే. రాజకీయాలల్లా ఏమైందండి అన్న, ఇవాళ ఉన్నమాట రేపు ఉండదు, రేపు ఉన్నమాట ఎల్లుండి ఉండదు. అగ్రీ. యా, మీకు ఎప్పుడో 2 నెలల కింద ఇచ్చినటువంటి కమిట్మెంట్ మళ్ళీ మీకు టికెట్ ఇస్తామని, అవును, దాని మన టికెట్ ఏది కాంగ్రెస్ పార్టీ. ఏంది రాఘవేందర్ రెడ్డి పరిస్థితి? See, I had to ask the people of Kalakurthi again. This time, see, I sincerely request party to look into my work. Obvious గా చెప్తాను, పనితనం చూడండి, చూసిన తర్వాత యాజ్ యూ సెడ్, దెన్ ఐ ఆస్క్ పీపుల్. సో ఐ కెప్ట్ మై ఆప్షన్స్ ఓపెన్. సో ఐ హ్యావ్ టు స్టే ఇన్ ద కాంటెస్ట్ దిస్ టైమ్. యా, రైట్. అండ్ నేను పర్సనల్గా అడుగుతున్నా, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. 30 కోట్లు అవలీలా ఖర్చు పెట్టారు కాన్స్టిట్యున్సీలో. ఓకే. యా, మీరు ఎన్ఆర్ఐ అండ్ ఆఫీస్కి రావడం సింగిల్గా వచ్చిండ్రు. యా, నేను అడిగిన వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తున్నామన్నా మీరు షర్ట్ ఏమన్నా చేంజ్ చేస్తారా అని అడిగిన. లేదు ఇదే అని అన్నారు, ఇట్లనే పోతాను. ఇంత సింప్లిసిటీ ఎట్లా? అంటే ఇప్పుడు నేను వచ్చి సో ఇప్పుడు షర్ట్ మార్చినంత మాత్రం అట్లా కాదు. ఇప్పుడు అంటే పొలిటీషియన్ అంటే తెల్ల బట్టలు, పైన తెల్లది, కింద తెల్లది, కుదిరితే చెప్పులు కూడా తెల్ల వేసుకోవాలి, తెల్ల కార్లనే రావాలి, ఇది ఒకటి ఉంది కదా. ఎస్, డెఫినెట్ గా ఆ ఫీల్ అండ్ లుక్, ఒక పొలిటీషియన్ మన దగ్గర ఇలానే ఉండాలి అనేది ఫ్రేమ్ చేశాం. ఒక తెల్ల ఖద్దర్ చొక్కా వేసుకున్న వాళ్ళు, ఇలా గ్లాసెస్ పెట్టిన వాళ్ళు, చేతికి పెద్ద పెద్ద అంటే గొలుసులు వేసుకునే వాళ్ళు, ఇలా ఉంటే ఒక పొలిటికల్ లీడర్ అనేది ఫ్రేమ్ చేసాం మైండ్లలో. సో నేను అడుగుతాను, పని చేయడానికి ఇవన్నీ అవసరమా అని అడుగుతాను. సో ఐఎమ్ డూయింగ్ మై వర్క్. ఆ అవసరం అవతలవానికి ఉంది అని మనం అర్థం చేసుకొని మనం చేసే కెపాసిటీ ఉంటే చెయ్యాలి. సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేసి మంచిగా మేకప్ వేసుకొని ఎంత నీట్గా తయారై వచ్చేసి ఇదే చెప్తా కదా, ఏముంటుంది అందులో డిఫరెన్స్ ఏముంటుంది? దే నో మీ కదా, డే టు డే చూస్తారు కదా వాళ్ళు. ఇవాళ కొత్త తయారై వచ్చి నేను రావిడు అని అంటాడు, ఇంటర్వ్యూ కోసం తయారైనట్టున్నాడు అని అనుకుంటారు. బట్ ఐ వాంట్ టు సీ అంటే నా పర్సనాలిటీ ఏంటి అంటే వాళ్ళకి తెలుసు కదా. 4 ఏళ్ల నుంచి
చూసిన వాళ్ళు, నన్ను అబ్జర్వ్ చేసిన వాళ్ళు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది మీలాంటి ఎన్ఆర్ఐలు కూడా వచ్చి డబ్బులు పెట్టి ఉమ్, కొన్ని కాన్స్టిట్యున్సీలలో పెట్టుకొని డబ్బులు ఎలక్షన్ల టైంలో తిరిగి కష్టపడి ఉమ్, ఎస్ ఆఫ్ కోర్స్ మీలాగా ఐక్యత ఫౌండేషన్ ఎట్లుందో అట్లాంటి చారిటబుల్ ట్రస్ట్లు పెట్టి పని చేసిండ్రు. ఉమ్, దాని తర్వాత ఒక ఎలక్షన్ చూసి రెండో ఎలక్షన్కు ఉమ్. దే వెంట ఆఫ్ వెళ్ళిపోయిండ్రు మళ్ళీ. బ్యాక్ టు అదే పరిస్థితి నేను సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా వస్తుంది అని అంటే సరే, ఈ దేవుని దయతో ఇప్పటి వరకు అయితే రాలేదు ఇప్పటి వరకు అయితే. వస్తే అంటున్నా. ఐ ఐ ఐ ప్రామిస్ మై పీపుల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్టే. నాకు ఒక అవకాశం వచ్చి నిజంగా ప్రజలు ఇస్తే వాళ్ళకు సర్వ్ చేయడానికి వచ్చిన. రిటర్న్ వెళ్ళిపోయేది ఉంది అనుకో, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అనుకో, వాట్ షుడ్ ఐ సీ? చేయలేను కదా అక్కడ ఉండి నేను అది చేస్తా ఇది చేస్తా అని. నా వల్ల కానప్పుడు, చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వై వుడ్ ఐ స్టే? ఎందుకుంటాను? ఉండలేను కదా. నేను పని చేయడానికి వచ్చిన, నా వల్ల అయింది చేస్తా. సిస్టంలో ఉంటే సిస్టమ్కి తగ్గట్టు చాలా మంది కూడా అంటే ప్యాషనేట్ అయిపోయింది అన్న. అంటే చారిటబుల్ ట్రస్ట్ పెడతారు, 2-3 ఏళ్ళు పని చేస్తారు, డబ్బులు ఉంటాయి, డబ్బులు ఖర్చు పెడతారు. అవును, పెట్టిన తర్వాత నేను ఇప్పుడు పెట్టిన ఎన్ని రోజులు పెట్టినా ఇంకాస్త పెట్టాలంటే నాకు ఎమ్మెల్యే కావాలి, లేకపోతే నేను ఎంపీ కావాలి, లేకపోతే నేను ఇంకోటి కావాలని అడుగుతారు. ఆ కేటగిరీలోనే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఉండా. ఎట్ దిస్ మూమెంట్ ప్రజలకు అయినా, మనల్ని చూసేటోళ్ళకైనా మనం చేసే పని విధానము, నేను చేసేది తెలవాలంటే టైం బాగుండేది. ఇది ఇట్లా నేనేమంటాను, సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా అలాంటి కేటగిరీకి చెందినవాడని డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఉంది కదా. వాళ్ళు నాకేం అవకాశం ఇవ్వలే కదా. అవకాశం వచ్చిన తర్వాత నేను లేనప్పుడు వాళ్ళు అనుకునే దానికి ఇస్తారని అనుకుంటున్నా మీరు? తప్పకుండా ఇస్తారు 100%. ఆల్ ఓవర్ కాన్స్టిట్యున్సీ మీ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు నాకు తెలిసి దాదాపుగా 30-40 వేల మంది ఉంటారు బిట్వీన్. యా, వాళ్ళందరూ ఎత్తారా ఓట్లు? మీరు ఓపెన్గా చెప్పండి. మనిషి ఏంటంటే ఆశావాది. 40,000 మంది వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఇంటి 4 వేసుకుంటే 1,60,000 అవుతాయి. నా కాన్స్టిట్యున్సీ ఓట్లు పోయినసారి పోలైన 2,04,000, 2,40,000 ఉన్నాయి. డీలిమిటేషన్ అవుతుందో కాదో ఇవన్నీ పక్కకు తీస్తే పని చేసిన ఎవరైనా సరే ఒక 2 విధాలుగా పని చేసే విధానము, ఎలక్షన్లో గెలిచే విధానము 2 వేరు. ఎలక్షన్లో గెలవాలంటే నీకు ఏం కావాలా? నెంబర్ కావాలి అంటే నువ్వు పని చేసిన, నిస్వార్థంగా పని చేసినాము. ఆ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా అవును ఈయన వచ్చిండు పొలిటికల్గా, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి చేసిండు, మళ్ళీ వచ్చేసి ఓట్లో నిలబడడానికి అనుకున్న వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందో నాకు తెలియదు. కానీ నిజంగా న్యాయంగా 7,000 మంది అంబులెన్స్లో పోయారు ఎమర్జెన్సీలో. కలగుర్తి కాన్స్టిట్యున్సీ పక్క మండలాలు 10 మండలాల నుంచి పోయారు. కలవకుర్తిలో వచ్చి 6 మండలాలు కాకుండా పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోయారు. ఆ 7,000 మందిలో 10% చేసిన 6,000 మందిలో కలవకుర్తి వాళ్ళు రేపు పొద్దుల నాకు ఓటేసేటోళ్ళు అనుకుందాం. అందులో ఉన్నది పట్టు అనుకున్నా, అందులో 6,000 మంది వేస్తారని నేను అనుకుంటా. కానీ వేస్తారా అనేది నాకెంత తెలుస్తుంది? వేసేదాకా తెలియదు. నో ఐడియా కదా. అంటే ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి కూడా డబ్బులు ఎందుకు పెడుతున్నారు మరి? డబ్బులు అంటే నేను చేసే పని మీరు చూడండి. ఐ ఇన్వెస్టెడ్ హౌ మచ్ టు గెట్ టు అంటే నేను మా ఊరికి బస్సు, కలవకుర్తికి బస్సులు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎంత డబ్బులు పెట్టాను ఆలోచన చేయండి. అంటే నేను పెట్టింది ఒక 10 లక్షలు అంటే ఇన్ టర్మ్స్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు 10 లక్షల మంది. నేను ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్స్ పెట్టాను, 60 మందికి పెట్టాను పోయినసారి 23లో. 60 మందికి నాకైనా ఖర్చు ఆ యొక్క భోజనాలు పెట్టి ఆ యొక్క 45 రోజుల నుంచి 60 రోజులు పెట్టగలిగినప్పుడు 22 మందికి 2-3 ఎస్ఐలు, మిగతా వాళ్ళంతా కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యారు 60 మందిలో. 23 మంది ఇంటూ 2 వాళ్ళ శాలరీ 30,000 వేసుకో. 3 నెలల ఎనీ బిజినెస్ నువ్వు అనుకో, నీ లాస్ అంటున్నావు కదా. నాకు లాస్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు 20 లక్షలు వాళ్ళు ఆ 20 మంది ఒక సంవత్సరంలోనే తీసుకురాగలిగారు, 8 నెలలనే. ఎనీ బిజినెస్ ఈస్ 3 years కదా బ్రేక్ ఈవెన్ కావాలంటే, డిపెండింగ్ అపాన్ ద చాయిస్ ఆఫ్ బిజినెస్. అలా చూసుకుంటే 8 నెలలనే కదా నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. నాకు రాకపోతుండొచ్చు, బట్ ద పీపుల్ హూ గాట్ ద జాబ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ 22 మంది ఫ్యామిలీస్ సంబంధించిన అయితే వచ్చినాయి కదా. పోయినాయి. బట్ యా ఐఎమ్ ఓకే. రైట్. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, డబ్బులు పెడుతున్నా, ఓట్లు పడతాయా పడాయా తెలియదు, వేస్తారా వేయరా తెలియదా, బెనిఫిట్లు ఇంకొకళ్ళు మళ్ళీ పుషప్ చేస్తారా చేయరా, ఇదంతా నాలెడ్జ్ ఉన్నది. పెట్టిన డబ్బులు మళ్ళీ రావు, ఇది కూడా క్లారిటీ ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్లా అంటున్నందుకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఇవన్నీ మీరు చెప్పినప్పుడు
మరి పిచ్చిలేసి పెడుతున్నావారా ఇవన్నీ డబ్బులు అని అంటారా అనరా దగ్గర వాళ్ళు? ఏవో కొంతమంది నా గురించి అర్థం కానోళ్ళు ఇవన్నీ వాళ్ళు కూడా చూసింటారు ఇంతమందిని, కొంతమంది చూసిన వాళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ డెఫినెట్గా నా వెనకాల ఏం మాట్లాడుకుంటారు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. పిచ్చోడు వీనికి పొలిటికల్గా తెలియదు మా వాళ్ళే అనుకుంటారు. మా కాన్స్టిట్యున్సీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా అనుకోవచ్చు కదా, ఆయన ఓన్లీ సర్వీస్ చేయడానికి వచ్చిండు, పొలిటికల్గా నిలబడతాడా చేస్తాడా అని కూడా అంటారు వాళ్ళు. ఈయనకు ఒకటి విధానం తెలియదు, విధి తెలియదు, ఎట్లా అవుతుంది ఏం తెలియదు అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, అక్కడ ఉన్న అన్ని పార్టీల నాయకులు నాతో బాగానే ఉంటారు, సత్సంబంధాలు. అంటే ఐ విష్ దెమ్ హోల్ హార్టెడ్లీ. నేను కల్పించినప్పుడు బాగున్నారా అనేది మనస్ఫూర్తిగా నేను పలకరిస్తాను దాన్ని. వాళ్ళు కూడా అలానే రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అలానే పలకరిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒకటి చూసుకుంటే కల్వకుర్తిలో అదర్ పార్టీ లీడర్స్ లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ రెస్పెక్ట్. ఐ విల్ గివ్ దెమ్ ద రెస్పెక్ట్ అండ్ దే విల్ ఆల్సో గివ్ మీ సేమ్ థింగ్ ఇన్ రిటర్న్. ఇదంతా పక్కన పెట్టండి అన్న, మీ ఎమ్మెల్యే తోటి మీకు టర్మ్స్ మంచిగా ఉన్నాయి? ఎమ్మెల్యేతోని టర్మ్స్ బాగున్నాయా అనే క్వశ్చన్ కన్నా మనం ఇక్కడ అంటే ఒక డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటే, ఎమ్మెల్యే అనేట ఆయనకి ప్రజలు ఆయనను గెలిపించిండ్రు, ఆయన పనిచేయమని చెప్పారు. కల్వకుర్తికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన చేస్తారు. యాజ్ ఎ టాస్క్ సిఓఓగా నేను నా పని చేస్తున్నా. వెనెవర్ మేము ఎక్కడైనా కలిసినప్పుడు గ్రీట్ చేసుకోవడం, బాగున్నారా ఎమ్మెల్యే గారు అంటాను, బాగున్నారా సుంకిరెడ్డి గారు అని వారంటారు. ఐ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ ఫర్ ద రీసెంట్ మన ఐక్యాంప్కి. ఆ రోజే సీఎం గారి ప్రోగ్రామ్ ఉండడం వల్ల క్లాష్ అయింది, కాన్ఫ్లిక్ట్ అయింది, రాలేకపోయారు. బట్ ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ ఉంది అని అన్నది నాకున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఎలక్షన్లో కలిసి పనిచేసినాము అంటే ఎలక్షన్ టైంలో రోజు కలిసి పనిచేసే అవసరం ఉంటుంది, పనిచేస్తాం. ఎలక్షన్ అయిపోయి గెలిచినాక ఆయన పని ఆయన, నా పని నాది. రోజు పోయి ఎమ్మెల్యే గారు నాకు ఈ పని ఉంది, నాకు ఇది చెయ్యండి అనేది అవసరం. మీరు ఆయన మీద అవసరం అయితే ఆయన ఇంకో పార్టీలోకి పోతే ఆయన మీద కూడా పోటీ చేయడానికి నెక్స్ట్ టైం సిద్ధంగా ఉన్నారు కదా మీరు? 100%. ఎవ్రీవన్ నోస్ దట్ నెక్స్ట్ టైమ్ గివెన్ ఏ ఛాన్స్, అందరూ ఆశీర్వాదం ఉంది అనుకుంటే 2028 ఉంటా అనేది పక్కా చెప్తున్నా కదా. ఇప్పుడు వారు లాస్ట్ టైం నేను నిలబడాలి, నాకు వన్ ఆఫ్ ద అనుకున్నప్పుడు వారు వచ్చారు, ఐ వెల్కమ్. అంతే అంటే ఇదొక స్పిరిట్. మంచిగా హ్యాపీగా ఏం చేయాలి, కంటెస్ట్ ఎవరైనా చేయగలిగితే ఓపెన్ అనుకుంది, ఓకే ఎవరైనా చేసుకోవచ్చు కదా. ఇప్పటి వరకు కూడా మీరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు ఎందుకు? ఎవరిని? ముఖ్యమంత్రి గారిని. అవును. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే నాకు పని ఉండాలి. ఏ పని చేయాలి? నేను ఏదో పని తీసుకొని పోవాలి. పర్సనల్ పోయి నమస్తే పెట్టాలి, హలో అనాలి, కలవాలి, రోజు కలుస్తుండాలి. ఎవరు చెప్పారు నేను కలవలేదని? అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రీసెంట్ టైమ్స్ లో ఎన్నిసార్లు కలిసి చెప్పండి? ఐ కాంట్ రివీల్ దట్. ఎన్నిసార్లు కలిసిన అనేది నేను చెప్పాల్సింది ఇది కాదు. బట్ ముఖ్యమంత్రి గారి దగ్గర నా కల్వకుర్తిలో ఇది అవసరం ఉంది, ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు ఐ హ్యావ్ మై ఎమ్మెల్యే. ఎందుకంటే గాట్ ఎలెక్టెడ్. ఎనీ పబ్లిక్ ఇష్యూ హీ విల్ టేక్ యాజ్ ఎ ప్రోటోకాల్, ఆయన తీసుకొని వెళ్తాడు. నేను యాజ్ ఎ పర్సనల్ గా సీఎం గానే వెళ్ళి నమస్తే బాగున్నారా అని ఒక 2 నిమిషాల కోసం చాలా సార్లు కలవడం, ఏదైనా ఇష్యూ బేస్డ్ ఉంటే మాట్లాడాలి ఆయనతోని. సో అదేం లేదు కదా నాకు. సో నా ఆస్క్ ఒకటే, హీ నోస్. అడిగితే కార్పొరేషన్ చైర్మన్ కూడా వస్తుంది, కాకపోతే ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? కార్పొరేషన్ చైర్మన్ అనేది ఆల్రెడీ పార్టీ కమిటీ వేసిన దాని మీద. నాకు తెలిసి పార్టీలో ముందు నుంచి ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారు 2వ టర్మ్. సో నాకు చైర్మన్ కన్నా నేను చెప్పాలనుకుంటున్నా మీకు, టాస్క్ సిఇఓ పొజిషన్ లో కల్వకుర్తికి కన్ఫైన్ అయిపోయారు కదా సిఇఓగా మీరు? అవును, గుడ్ క్వశ్చన్ అది. నాట్ ఓన్లీ ఫర్ కల్వకుర్తి, బికాజ్ మై విజన్ టువర్డ్స్ కల్వకుర్తి ఉన్నందుకు కల్వకుర్తి అని ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. యాజ్ ఎ టాస్క్ సిఇఓ ఇనిషియల్లీ దెర్ వాజ్ లైక్ ఓన్లీ 6 RCs వెన్ ఐ జాయిన్డ్ 2024. నౌ వీ హ్యావ్ 16 RCs, రీజనల్ సెంటర్స్ అంటాం. అంటే ఖమ్మంలో ఉంది, భూపాలపల్లిలో ఉంది, వరంగల్లో ఉంది, ఇట్లా 16 సెంటర్లు, మహబూబ్ నగర్ లో ఉంది. ఐ ట్రైడ్ ఫర్ కల్వకుర్తి రీజనల్ సెంటర్. 2 ఏళ్ల నుంచి నేను ఒక రీజనల్ సెంటర్ కోసం కల్వకుర్తి టాస్క్ సెంటర్ కోసం ట్రై చేసిన. తెలుసు, న్యూస్ కూడా ఉంది, చాలా ఉంది, ప్లేస్ కూడా వెతికాం. బట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద కాల్ అగైన్ ఎమ్మెల్యే గారు. హీ హ్యాస్ టు టేక్ ద కాల్ కదా. సో అండ్ ఓన్లీ కల్వకుర్తిగానే కాకుండా, how can I supported all these centers?
ములుగు స్టార్ట్ అయింది సీతక్క గారిది, మంతని స్టార్ట్ అయింది, మా ఐటీ మినిస్టర్ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్, మా మినిస్టర్ ఐటీకి సంబంధించిన శ్రీధర్ బాబు గారు దగ్గర మంతనిలో స్టార్ట్ అయింది మొన్ననే. జనఐ మీద 7 మంది ప్లేస్ కూడా అయ్యారు. సో దిస్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్ ఆన్ టాస్క్, నాట్ ఓన్లీ ఇన్ కల్వకుర్తి, బికాస్ వీఆర్ కన్ఫైన్డ్ దిస్ డిస్కషన్ వెనెవర్ ఇట్ కమ్స్ టు కల్వకుర్తి కదా, కల్వకుర్తి ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల రాజకీయాలు మొత్తం అర్థమైపోయిందా రాఘవేందర్ రెడ్డికి? రాజకీయం అర్థమైపోయింది. ఇంకోటి అర్థమైపోయింది అంటే ఎవరు కూడా 100% నేను రాజకీయం అర్థమయ్యేది 100% ఉండేది. అది ప్రతిరోజు కొత్త లర్నింగ్ అది. ఇవాళ ఉన్న పరిస్థితి మీరు అన్నట్టు రేపు ఉండదు, కల్వకుర్తిలో చాలా పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు, కురువృద్ధులు ఉన్నారు. చాలా సార్ ఇప్పుడు పేరు తీసుకుంటే కనుక క్లియర్ గా ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు కొద్ది తేడాతో ఓడిపోతారు. అంటే దాదాపు 5-6 టైమ్స్ నుంచి తను 6 టైమ్స్ నుంచి ఈ కంటెస్టెడ్ 6 times నుంచి ఈస్ కమింగ్ సెకండ్ ఇన్ మోస్ట్లీ 3 times. లాస్ట్ 3 elections అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి. అటువంటి లీడర్లకు టికెట్లు ఇచ్చినప్పుడు అంటే గట్టిగా మాట్లాడితే మీరు కొత్తగానే వచ్చారు రాజకీయాలకు, కొత్త ఇండియాకు కూడా వచ్చిండ్రు, ఇంటూ ది కల్వకుర్తి ఆల్సో. మీరు ఎట్లా నెట్టుకొస్తారు? సరే, ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను ఒక వ్యక్తిని వచ్చినాడు, ఒక్కనే వచ్చినాను. ఇలా కొన్ని 100 మందిని పేర్లు పెట్టి పిలగలుగుతాను, 1000 మందిని గుర్తుపట్టగలుగుతాను ఇన్ మై 4 years ఆఫ్ కెపాసిటీ. ఎన్ని మండలాలు ఉంటాయి కల్వకుర్తిలో? 6 మండలాలు మాకు. సో కల్వకుర్తి, అమన్గల్, వెల్దండ, మాడ్గుల్, తలకొండపల్లి, కడ్తల్ అండ్ చారగొండ కూడా మాకు 6 జీపీలు వస్తాయి. మాకు చారగొండ మండల్ అనేది అచ్చంపేటకు ఉంటుంది, కానీ యాజ్ పర్ ద కల్వకుర్తి బౌండరీస్ 6 జీపీస్ మాకే ఓటింగ్ ఉంటుంది. 6 గ్రామాలు వస్తాయి మీకు? 6 గ్రామాలు, గ్రామ పంచాయతీలు. 37 వార్డులు ఉన్నాయి మాకు, 2 మున్సిపల్స్ ఉన్నాయి, ఆమన్గల్, కల్వకుర్తి, 22, 15. రైట్, ఓకే, కంటిన్యూ చేయండి. యాజ్ ఐ సెడ్, ఉద్దండుల మధ్యన ఎలా నెగ్గుకొస్తారు అనేది కదా, పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఏం చేస్తారు, ఇంకా ఏంటి, దానికి ఒక సిస్టమ్ కావాలి, దానికి ఒక సంస్థాగతంగా పార్టీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి అనేది డెఫినెట్గా. నేను ఏమంటున్నా, 4 ఏళ్ళ నా ఈ కాలంలో నేను దాదాపు 330 చిల్లర గ్రామాలు ఉంటాయి, అంటే హ్యాబిటేషన్స్తో కలుపుకొని 165 గ్రామ పంచాయతీలు ఉంటాయి మాకు. సో ఇవన్నీ కలుపుకుంటే నేను దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 89-90% ఆఫ్ ద కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో నేను విజిట్ చేసిన. దాదాపుగా ఎక్కడో కొన్ని ఊళ్ళలో తప్ప నా సర్వీసెస్ అన్ని ఊళ్ళకి చెందినాయి. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మనిషిని గుర్తుపట్టడేమో కానీ సుంకిరెడ్డి నేను చెప్తున్నా, ఇది ఈ క్రెడిబిలిటీని సంపాదించుకున్నా ఈ 4 ఏళ్ల కాలంలో. అక్కడ ఉన్న ఆచార్య గారు కానీ, పోయినసారి 3 సార్లు గెలిచిన జైపాల్ యాదవ్ గారు కానీ, ఇప్పుడున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ, నా కన్నా ఏజ్ లో పెద్ద, పొలిటికల్ నాలెడ్జ్ లో పెద్ద, పొలిటికల్ వ్యవస్థలో వాళ్ళకు ఉన్నంత పెద్ద ఉంది. కానీ నేను ఒక వ్యక్తిగా 4 ఏళ్ల కాలంలో ఇన్ని పనులు చేశా కదా, అంటే నాకేం అర్థం లేదు. ఒక అర్థవంతమైన పనులు అన్ని చేసినా కదా నేను, ఇవన్నీ చేసే అవసరం వచ్చే పనులే చేసినా కదా. వెదర్ ఇట్ కెన్ బి ఎడ్యుకేషన్, విద్య, వెదర్ ఇట్ కెన్ బి వైద్యం అంటే ఇది, అండ్ దెన్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా నేను చేస్తున్నా కదా. ఇవన్నీ పనికొచ్చే పనులు కదా. 165 దేవాలయాలకు ఇవాళ అంటే ఒక సంస్కృతి, ఒకటి ఇది కాపాడుకునేందుకు దర్గాలకు, చర్చిలకు సాయం చేసిన, కమ్యూనిటీలకు 70 ఊళ్ళలో వాటర్ ఫిల్టర్లు ఇచ్చిన నేను. గ్రామ పంచాయతీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనేది, మొత్తం వాటర్ ట్యాంకులు, వాటర్ ఫిల్టర్లు ఇవ్వడమో కాకుండా వాటర్ ట్యాంకర్లను క్లీన్ చేసే ప్రక్రియనే ప్రారంభం చేసినాం. 3 ఏళ్ళకి ఒకసారి వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోవాలి కదా మనం పీరియాడికల్ గా. అంటే చేస్తున్నారేమో, బట్ ఐ హ్యావ్ మై సిస్టమ్, దే ఆర్ వర్కింగ్. సో ఇవన్నీ కూడా, ఒకటి మంచి నీరు ఇస్తే సో నీకు చాలా వాటికి జబ్బులు తగ్గుతాయి. అండ్ ఐఎమ్ గివింగ్ దెమ్ ద నీడెడ్ ది కంటి ఆపరేషన్లకు సంబంధించినవి. కానీ ముసలోళ్ళు ఊర్లకు నుంచి హైదరాబాద్ రాలేరు, పోలేరు, పైసలు వెటర్నరీలకు నేను చేస్తున్నా కదా. సో నేనేమంటున్నా, నాకు తెలుసు కదా కల్వకుర్తిలో నాకు తెలిసినంత వరకు, నా వల్ల అయినంత వరకు అక్కడ వచ్చి అవసరమున్న పనులే చేయగలుగుతున్నా కదా. పొలిటికల్గా నేను ఇప్పుడు నీ వెనకాల 100 లీడర్లు లేరు, 10 లీడర్లు లేరు, ఇంకోరు లేరు, ఒక మండల్ లెవెల్ లీడర్ లేరు, ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్ లేరబ్బా, లేరు, నిజంగా లేరు. అయినా రాజకీయం ఎట్లా మరి 2028-29లో నేను ఉంటున్నా, లేరు నా వెనకాల ఒక పేరు చెప్పే ఒక 10. అంటే మీ ధైర్యం ఏంది, మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంది? ఒకటి ఏంది అంటే, డబ్బులు అనేది సెకండరీ. ఇక్కడ
డబ్బులు అవసరమే ఎలక్షన్ చేయడానికి, అది పక్కకు పెడితే నేను చేస్తున్నా కదా, కమిట్మెంట్తో పని చేస్తున్నా. అరే నేను అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కల్వకుర్తిలో ఉన్న ప్రజానికానికి అయితే తెలుసు కదా నేను పని చేస్తున్నా అనేది. ఇంకోటి అక్కడ ఉన్న చుట్టుపక్కల యాజ్ ఐ సెడ్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండియాలో నాకు ఎలాంటి బిజినెస్లు లేవు, నేను చేయనీకి రాలే బిజినెస్. నేను బిజినెస్ చేయాలి, దందా చేయాలనుకుంటే నాకు అమెరికానే మంచి ప్లేసు. ఎందుకంటే అలవాటైన ప్లేసు, చూసిన ప్లేసు, నన్ను నేను ఒక వ్యక్తిగా వెళ్ళి ఒక ఇప్పుడు కల్వకుర్తికి ఇంతగానం సర్వీస్ చేసే విధంగా తిరిగి వచ్చిన అది చేసిన అమెరికా కన్నా నేను ఇండియాలో స్పెషల్గా కొత్తగా వచ్చి చేయాలని ఉన్నాయి, చాలా ఉండొచ్చేమో అవకాశం. కానీ నాకు సంపాదించాలనుకుంటే ఆడనే సంపాదిద్దు, బెటర్ ఆప్షన్ కదా. నా తెలివి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయ్యి ఆన్ని బెదిరించి ఇన్ని బెదిరించి ఆని దగ్గర ఈయన దగ్గర ఈజీ గుంజొచ్చు కదా. ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ. యా అంటే అది చాలా మంది అది వాడతారు. రేపు పొద్దుగాల పొజిషన్లో మారి వచ్చిన తర్వాత ఇవన్నీ దౌర్జన్యం చేయడం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మెడికల్ మాఫియా, రేషన్ మాఫియా, ఇవన్నీ మాఫియాలు ఉన్నాయి అన్ని కూడా సహజం. ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ ఈ నిజంగా వాళ్ళకు తెలుసు కదా నేను ఎలాంటి వ్యక్తిని అనేది. నా దగ్గర ఒక 5 రూపాయలు. కల్వకుర్తి ప్రజల మీద సుంకిరెడ్డికి నమ్మకం ఉన్నదా? సుంకిరెడ్డికి నమ్మకం ఉందా? కల్వకుర్తి ప్రజలకు నా మీద నమ్మకం ఉన్నదా? నేను మీకు ఉందా అని అడుగుతున్నా. కల్వకుర్తి ప్రజల మీద 100% ఉంది. ఉందా? ఉంది. ఎందుకంటే మీరు మిమ్మల్ని నమ్ముతున్నారా కల్వకుర్తి ప్రజలు? ఇప్పుడు చెప్పు. నమ్ముతున్నారు అని 100% నేను నమ్ముతున్నా. ఆ నమ్మకం నిజం అవుతుందా? 100% అయితే నో సెకండ్ థాట్స్. ఇదంతా బాగానే ఉంది, ఇంతసేపు డిస్కషన్ చేసినాం, ఇదంతా ఓకే. సరే, మీరు అంటున్నట్టు మీ నమ్మకం ప్రకారం, మీరు కోరుకుంటున్నట్టు కల్వకుర్తి ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం ప్రకారం ఒకవేళ అదృష్టం బాగుండి టికెటే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గెలిచిండ్రు, మీ అదృష్టం బాగుండి అనుకుందాం, ఏం చేస్తారు? యా, అన్ని మీరు అన్నట్టు జరిగినాయి అనుకోండి. కల్వకుర్తికి ఏం చేయాలని వచ్చారు అనేదే కదా గెలిచిన తర్వాత. సో కల్వకుర్తి కోసం రోడ్ మ్యాప్ ఉంది నాకు. ముఖ్యంగా నేను ఏంది అంటే దాదాపు 60,000 ఇండ్లు ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లతో కడితే 7,000 ఇండ్లు కలుపుకుంటే ఇప్పుడు పెరుగుతాయి. అవన్నీ ప్రతి ఇండ్లలో చదువుకున్న వాడున్నాడు, చదువుకోలేని వాడున్నాడు. చదువుకున్న వానికి మన వల్ల ఏదైనా డైరెక్షన్, కెరియర్ గైడెన్స్ ఏదైనా ఉందా? ఫస్ట్ థింగ్. రెండోది, చదువుకోలేని వానికి ఏమైనా స్కిల్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగం ఇప్పియాలా? ఇదే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటి వరకు నెక్స్ట్ నా వచ్చే కార్యక్రమాలు మొత్తము యూత్ని కాన్సన్ట్రేట్ చేసి ఉద్యోగాల కల్పన మీదనే ఆధారపడుతుంది. ప్రతి ఇంటికి నా ఒకటి ఏంటి అంటే వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగ అవకాశం ఉంది, వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి. కల్వకుర్తిలో ఉన్న నిరుద్యోగులు ఎవరైనా చదువుకున్న వాళ్ళు, చదువు పరిస్థితులు బాగాలేక చదువు మధ్యలో ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పని. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ నాది జర్మనీ, జపనీస్ లాంగ్వేజ్ నేర్పియాలి కల్వకుర్తిలో అనే దానికి నేను ప్రయత్నం చేస్తాను. సాధ్యమవుతుందా? ప్రయత్నం అయితే చేయాలి కదా. 60 మంది ఎన్రోల్ అయ్యిండ్రు. అందులో జర్మనీలో నర్సెస్కి 3.5 లక్షలు, క్రేన్ ఆపరేటర్కి 2,80,000, వెల్డర్కి, ఫిట్టర్కి, ఇట్లాంటి కార్యక్రమాలు UAE, ఒమాన్, ఖతర్, సింగపూర్, జపాన్లో హోమ్ కేర్కి ఎక్కువ ఫెసిలిటీ ఉంది, అవకాశాలు ఉన్నాయి. యూ గో అండ్ సీ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్లీ CM గారు అండ్ ఇనిషియేటెడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ Tier 1, Tier 2 countries. If you want to go and do your అంటే మీ ఎంప్లాయ్మెంట్ కోసం మీరు వెళ్తున్నారు అనుకుంటే 50,000 నుంచి 1,75,000 ప్రోత్సాహకం కూడా ఇవ్వాలి. వీసా ప్రాసెస్కి కావచ్చు, అక్కడ ఉన్న టికెట్ ప్రైజెస్కి కావచ్చు, కోర్స్ లెర్నింగ్కి కావచ్చు, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కావచ్చు ఉంది. ఓకే, అంటే మన వాళ్ళు ఆలోచన పంపించారు కదా. మననే చాలా మంది జపాన్ వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు. అక్కడ మనకు సంబంధించిన యువత వాళ్ళకు కూడా ఇది తీసుకురావాలి. ఇది ఉందని చాలా మందికి తెలియదు కదా, చాలా మందికి తెలియదు, అవేర్నెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో దట్ దే నీడెడ్ సమ్ డైరెక్షన్. కల్వకుర్తిలో కెరియర్ గైడెన్స్ సెంటర్, ప్రతి ఇంటి నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు సెంటర్లోకి వచ్చి బయటికి వెళ్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని వెళ్ళాలి. అరే ఇక్కడ వచ్చిన ఇది కాలేదు, 10 తర్వాత 11, 11 తర్వాత 12, 12లో మధ్యలో అయిపోయింది, ఏం చేయాలి నేను? ఏదైనా స్కిల్ ఇచ్చి టెక్నీషియన్ ట్రైనింగ్ ఇంకోట ఇచ్చేసి వాళ్ళని పెట్టాలి. సో దానికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ నీడెడ్ ఎట్ దిస్ మూమెంట్. ఇప్పుడున్న పరిస్థితి దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇవన్నీ మాటలేనా, శాతాలు కూడా అయితాయా? నేను అడుగుతా.
సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇప్పటి వరకు నేను చేయగలుగుతున్నాను. రోజుకు ఒక్కరినైనా ప్లేస్ చేయాలనే ఉద్దేశం నాది. రోజుకు ఒక కల్వకుర్తి నుంచి వై ఐఎమ్ కన్ఫైన్ టు కల్వకుర్తి అంటే కల్వకుర్తి ఎలక్షన్ లో గెలిస్తే కదా మీరు అడిగారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కల్వకుర్తికి అదే చెప్తున్నా, రోజు ఒక్కరినన్నా ఒక ఉద్యోగంలో పెట్టారా, రోజుకు ఒక్కరిని. రైట్, ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో ఓపెన్ చెప్పండి. అంటే యాజ్ ఎన్ఆర్ఐగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా. అదే చెప్తున్నా కదా, కొన్ని రెండు మాట్లాడుకుందాం మనం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలను ఇచ్చింది, ఫెయిల్ అయిపోయింది అక్కడ. ఎగ్జాక్ట్లీ వన్ బై వన్ ఇద్దాం. ఫెయిల్ అయిపోయింది అంటున్నాను. కరెక్టే మీరు అన్నదానికి, నేను అదే చెప్తున్నా కదా. మేము కరెంట్ ఇస్తామన్నాం, వస్తుందా లేదా మీరు అడగండి. కరెంట్ అప్పుడు కూడా ఉంది, 200 యూనిట్ల వరకు ఫ్రీగా అందరికి ఇస్తున్నా. ఎవరైతే అర్హులైన గృహలక్ష్మి మీరు చూడండి, ఇస్తున్నామా లేదా అనే దానికి మీరు చూడండి. ఒకటి, ఫ్రీ బస్సులో మహిళల కోసం అన్నాం, ఇంప్లిమెంట్ చేసామా లేదా చూడండి. ఇందిరమ్మ ఇండ్లు అన్నాం, వస్తున్నాయా లేవా. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చిండ్రా, చెప్తా. స్కూటీలు అన్నారు ఇచ్చిండ్రా, అవును. నేను 4,000 రూపాయల పెన్షన్ అన్నారు ఇచ్చిండ్రా. ఎగ్జాక్ట్లీ. మీరు అడగండి, ఎందుకంటే మేము చెప్పిన దాంట్లో ఇవన్నీ ఇస్తున్నాం. అడిషనల్ గా మన రైతులకు స్ప్రింక్లర్స్ కి సబ్సిడీలు ఇస్తున్నాం. చాలా మంది రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వలేదు, ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేదు అన్నాడు. లాస్ట్ది డెఫినెట్ గా డిలే అయింది కొన్ని, కానీ లాస్ట్ది అయితే కంప్లీట్ గా చేశారు. తప్పదుగానే రైతు రుణమాఫీ అయిన వాళ్ళందరూ 70% అయింది, మా 30% కాలేదు అన్న వాళ్ళు ఉన్నారు కదా. 70% మెంబర్స్ కి అయితే చేశారు. 30% అయింది కేసీఆర్ హయాంలో అందరికి అయింది. నేను అనేది కేసీఆర్ గారు చేసింది ₹1,00,000, 25,000, 25,000, 25,000, 25 ఇంటర్వెల్స్ అవి. సో ఇక్కడ 1 గోలో అయిపోయింది కదా, 2 లక్షల వరకు 1 గోనే. సో అలా మీరు కొన్ని సాధ్యమైనవి, కొన్ని ఇంకా కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని ముఖ్యమంత్రి గారు ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి అనే దాని మీద కూడా ప్రతిరోజు చూస్తుండు. ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణలో స్కూల్కి అంటే స్కిల్కి ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసుకొస్తుండు. 240 కోట్లు పెట్టి ఒక్కొక్కటి ఆల్రెడీ వస్తున్నాయి, కొన్ని స్టార్ట్ అయినాయి. ఓకే, సో మీరు విద్య మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము చూడండి. 9% ఆఫ్ ద బడ్జెట్ అన్నారు. ఓకే, అలొకేషన్ సరిపోతుందా లేదా అంటే అది ప్రస్తుతం వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేదాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయొచ్చు అనేది చూడాలి. ఎంప్లాయ్మెంట్ అన్నారు, పోయినసారి ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఫిల్ చేసారు, వీళ్ళు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. సరే, అంటే ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిల్ ఎవరు చేశారు కదా వీళ్ళు వచ్చి. మరి 70,000, 59,000 చిల్లర ఒకటి, మిగతాది అయితే చేస్తున్నారు అన్నారు. ఉద్యోగాలు సాధ్యం అవ్వలేదు, 2 లక్షలు ఇవ్వాలి, ఇంకొకటి చాలా ఉన్నాయి, ఆడవాళ్ళకు తులం బంగారం అన్నారు. ఇవన్నీ ఉన్నాయి, పెండింగ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, కొన్ని చెప్పనివి కూడా చేస్తున్నాం కదా. రైట్, ఓకే, చాలా సేపటి నుంచి కొడుతుందన్న ఈ విషయం అడగాలి. మీరు 30 కోట్లు కలవకుర్తి ఖర్చు పెట్టింటారు కదా, 30 కోట్లు ఖర్చు పెట్టాలంటే మీ దగ్గర దాదాపు 300 కోట్ల రూపాయలు ఉండాలి. 300 కోట్ల రూపాయలు ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్. అసలు ఖర్చు పెట్టి 30 కోట్లు ఎట్లా సంపాదించారు? ఓకే, సో ఫస్ట్ నాది, నేను యుఎస్ పోయిన తర్వాత 2004-5లో వెళ్ళిన తర్వాత జాబ్ చేసిన 1-2 years 3 years. జాబ్ చేసిన తర్వాత నాకున్న అవకాశాన్ని బట్టి నాకు గ్రీన్ కార్డ్ ఆ టైంలో తొందరగా వచ్చింది. దాన్ని బట్టి నేను 2008-9 ఆ ప్రాంతం నుంచి యాజ్ ఒక కంపెనీలో సర్వీసెస్ చేసే కంపెనీలో ఉండే. నేను ఐటీ స్టాఫింగ్ డెవలప్మెంట్ ఇట్లాంటి కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి నేను నా సర్వీసెస్ ఇచ్చినాను అన్నమాట అక్కడ. దాని మీద 2010-14 అక్కడ నుంచి నేను 18 వరకు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిన. అందులోనే నాకు ఇప్పుడున్న డబ్బులు ఏదైతే ఉందో కంపెనీని నేను బిల్డ్ చేసి పీక్లో అంది ఉన్నప్పుడు అమ్మేసిన. డబ్బులు వచ్చినాయి, కొన్ని డబ్బులు వచ్చినాయి నాకు. కొన్ని డబ్బులల్లా నేను ఇండియా వచ్చినా ఖర్చు పెట్టగలిగిన, ఇక్కడ మూవ్ అయినా. మిగతా డబ్బులు అన్నీ కూడా నేను కొన్ని కంపెనీలు అక్కడ బిజినెస్లలో పెట్టిన. కొన్ని బిజినెస్లు పోయినాయి నావి, కొన్ని బిజినెస్లు అంటే రాలే డబ్బులు, అవి పోయినాయి, లాస్ అయిపోయింది. కొన్ని బిజినెస్లు నడుస్తున్నాయి. సో ఉన్నాయా డబ్బులు అంటే డెఫినెట్గా ఎలక్షన్ చేయడానికి, ఫర్దర్గా ఇంకా సర్వీస్ చేయడానికి ఉన్నాయంటే ఉన్నాయి, సరిపోతాయి.
ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా తెలంగాణలో అంటే అన్ని వందల ఎకరాలు ఉన్నది మీకు? నాకు 100 ఎకరాలు ఏం లేదు. ఆ, నాకున్నది మా ఊళ్ళో 15-16 ఎకరాలు. ఆ, ఇంకో దగ్గర 20 ఎకరాలు దగ్గర చెరువు దగ్గర ఉన్నది. ఆ. కల్వకుర్తిలో నేను ఉన్న ఒక చుట్టుపక్కల ఒక 9 ఎకరాలు ఉన్నది. ఇంకొక అంతే 40-50 వేసుకుంటే 40-50 55 అంతే. అంతే వ్యవసాయ భూమి 55 ఎకరాలు కూడా. ఉమ్, ఇక్కడ హైదరాబాద్లో నా ఇల్లు ఆఫీసు అంతే. ఇల్లు కూడా అంటే నేను అపార్ట్మెంట్లో ఉంటా, ఇక్కడ రెంట్కు ఉంటా. ఉమ్, 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెంట్. సో ఈ సొంత ఇల్లు ఉంది, అమ్మ వాళ్ళు ఉంటారు, పిల్లల చదువుకొని నేను ఇక్కడ ఉన్నా. సో యా ఐఎమ్ గుడ్. ఉమ్. సో నేను అంటే అవసరాన్ని బట్టి అవతల ఎవరైనా ఉండని ఎదుర్కొంటారా అంటే ఎస్. ఎంత ఎంత ఖర్చు అయినా, ఎంత ట్రోడ్ అయినా. నేను ఒకటే చెప్తున్నా కదా, నేను ఎంత అందా అని చెప్పను, డీసెంట్. రైట్, ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, Hmm. వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి మీరు, ఓకే మీ ఒపీనియన్. ఓకే. రైట్, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, కమిట్మెంట్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్, ఉద్యమ మనకి తెలంగాణ సాధించిన వ్యక్తి. రైట్, కేటీఆర్, ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ద బెటర్మెంట్ ఆఫ్ ద యూత్. శ్రీధర్బాబు, శ్రీధర్ బాబు గారు ఈజ్ ఎ కూల్ కామ్ పర్సన్. హిస్ పర్సనాలిటీ ఈజ్ వెరీ కూల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారు అంటే పెద్ద ఇంటరాక్షన్ ఐ డోంట్ నో. సీతక్క, సీతక్క ఇస్ లైక్ అందరి అక్క. కసిరెడ్డి నారాయణ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు. రైట్, ఆచారి, ఆచార్య అన్న ఈజ్ లాయల్ టువర్డ్స్ హిస్ పార్టీ. రైట్, బండి సంజయ్, సంజయ్ అన్నతో నాకు ఇంటరాక్షన్ లేదు, బట్ యా. సో ఈజ్ సేమ్ యాజ్ లైక్ సెడ్, నమ్ముకున్న పార్టీ కోసం నిలబడాలని ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదుర్కొంటూ వచ్చిన వ్యక్తి. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, యా, ఎట్ దిస్ మూమెంట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 46. సో నన్ను నా గురించి చెప్పుకోవాలనుకుంటే ఒక పని కోసం ఒక ఇండియా వచ్చి పని చేస్తున్న వ్యక్తి. జర్నలిస్ట్ క్రాంతి. యంగ్ అండ్ డైనమిక్ ఇన్ ద మీడియా సర్కిల్స్. దట్స్ వాట్ ఐ నో సో ఫార్. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.